అలా పెట్టేశారు ఒక సిస్టమ్. కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు. ఒక జడ్జి అలా ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి, కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు. డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూల మనందరికీ కూడా ఒక ఆశ ఉంది. సో కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు. చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో, ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఇలా వస్తుంది. ఇది తర్వాత ఇంకొకటి, ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే 150 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. చాలా విచిత్రం అనమాట. ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఇప్పటివరకు పిలిచి. పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి, ఎలా ఇచ్చావా, వీళ్ళు ఎవరో ఏంటి కదా, నీకు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరు పంపారు నీ దగ్గరికి, వీళ్ళేమన్నా టెర్రరిస్ట్లా, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా, చైనా స్పాన్సర్ చేస్తుందా, ఎలా వచ్చారు వీళ్ళు, ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా. ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం, నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు, ఈ ఫ్లాట్లో దొంగలు పట్ట టైంకి నువ్వు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ, ఏమో వాడే వాచ్మెన్లే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని. ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది, మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మనమని, ఆ ఇద్దరు పాసులు చూడకుండా ఇచ్చేస్తుంటాం. ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి, ఫోన్ చేసి రామనారాయణ మాడుతున్నాను మీరు తీసుకోండి, మా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని. వాడి తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది ఇవేమో అడగం, పాస్ ఇచ్చేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడండి అన్న ఇతని దగ్గర తిప్పుకోవాలి కదా. ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు, అది ఏంటిది ల్యాప్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు. ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి. నేను 7-8 సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో. కానీ ఎప్పుడు మేము గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు, బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా. ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది. దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా, డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకా